నాకెవరి సహాయం అవసరం లేదు. నా అంతటి నేనే తాగుతాను. చిన్నప్పుడు కూడా నేనెవరు తినిపించినా తినేదాన్ని కాదు. మీరు మరీ 5 ఏళ్ల పిల్లలా ప్రవర్తిస్తున్నారు రాణి గాయత్రీదేవి. ఈ 5 ఏళ్ల పాపని గడ్డం ఉన్న ఓ 7 ఏళ్ల పిల్లాడు రాత్రి అడవిలో వదిలేశాడు. రాణాగారు, ఇవిగో మందులు. మందు చేదుగా ఉంటే నేను వేసుకోను. మాట్లాడకుండా మందులు వేసుకోండి. మంచినీళ్ళు. రాణి గారు, ఇదిగో పుస్తకం. రాణాగారు ఇలా సేవలు చేయడం నేనెప్పుడూ చూడలేదు. నిజంగా మీరెంతో అదృష్టవంతులు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.